నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. చాలా రోజులుగా వివాహం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. మిథున, మీన, వృశ్చిక, కన్యా రాశుల వారికి వివాహ యోగ్యం వచ్చేసిందండి. మళ్ళీ చెప్తున్నాను, మిథున రాశి, మీన రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి వారికి వివాహ యోగ్యత వచ్చింది. 100కు 100% వచ్చేసింది. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే గురువు ఎవరి రాశి నుండి అయితే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు ఉంటాడో వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. దాంట్లో ముఖ్యంగా 7వ స్థానంలో కనుక గురువు ఉంటే 100కు 100% జరుగుతుంది. ఇందులో మిథున రాశి వారికి 2 స్థానంలో గురువు ఉన్నాడు. తర్వాత మీన రాశి వారికి 5వ స్థానంలో ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఉన్నాడు. కన్యా రాశి వారికి 7వ స్థానంలో ఉన్నాడు. మకర రాశి వారికి, కన్యా రాశి వారికి 11వ స్థానంలో ఉన్నాడు. మకర రాశి వారికి 7వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా శుభ పరిణామం. ఈ మిథున, మీన, వృశ్చిక, కన్యలకు వివాహ యోగ్యత కలిగి గతంలో మీరు చూసిన సంబంధాలలో ఏదో ఒక సంబంధం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు అనుకుంటున్నారు చాలా సంబంధాలు చూసి విసిగిపోయి ఉంటారు. కానీ నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా వచ్చే మాసంలో మీకు ఖచ్చితంగా వివాహాలు, సంబంధాలన్నీ కుదురుతాయి. వివాహాలు కూడా చాలా ఉన్నాయి. మనకు జూలై నుంచి ఇక మొత్తం వివాహాలేనండి, చాలా వివాహాలు ఉన్నాయి. కాబట్టి మిథున, మీన, వృశ్చిక, కన్యలకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. దాంతోపాటు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతూ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అనుకున్న పని అనుకున్న తడుగా అవుతుంది. ఇంతకుముందు నెలలో మీరు ఎంతైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు ఈ మాసంలో తీరిపోతుంది. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక ఉపాధి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. వారు ఇంతవరకు ఇబ్బందుల పాలవుతూ ఉంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వారికి ఉపాధి లభించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మిథున, మీన, వృశ్చిక, కన్యా రాశులకు 100కు 100% వివాహ యోగ్యత జరుగుతూ ఉంటుంది. ఇది సత్యము. సర్వే జనా సుఖినో భవంతు.